వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కిషోర వికాస కార్యక్రమం కింద బాలికల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసి ఉన్నత స్థాయి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలోని కోఆపరేటివ్ ఫంక్షన్ హాల్లో కిషోర వికాస కార్యక్రమం కింద క్షేత్రస్థాయి అధికారులు సిబ్బందికి ఇచ్చే జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ లీలావతి, డిఎల్డిఓ శివనాగిరెడ్డి, డివిఈఓ సునీత, స్త్రీ శిశు సంక్షేమ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, వైద్య సిబ్బంది తదితరులు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కిషోర బాలికల పరిరక్షణపై ముద్రించిన పుస్తకాన్ని, గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ మాట్లాడుతూ కిషోర బాలికలకు సరైన విజ్ఞానాన్ని అందించి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే గురుతర బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమం, వైద్య సిబ్బంది, పంచాయతీ సచివాలయ వ్యవస్థ తదితర పెద్ద యంత్రాంగం ఉండి బాల్య వివాహాలు నిరోధించడంలో వెనుకబడి ఉన్నామన్నారు. బాల్య వివాహాల నియంత్రణలో రాష్ట్రంలో నంద్యాల జిల్లాను రెడ్ మార్కు చూపించడం బాధాకరమన్నారు. గత 4 నెలల్లో ఒక్క బాల్య వివాహం జరుగుతున్నట్లు క్షేత్రస్థాయి సిబ్బంది నుండి ఎలాంటి సమాచారం లేదని, కలెక్టర్ దృష్టికి వచ్చిన సమాచారంతోనే సిబ్బందిని అప్రమత్తం చేసి బాల వివాహాలను నిరోధించగలిగామంటే సిబ్బంది పనితీరు అర్థమవుతుందన్నారు. పనితీరు మెరుగుపరుచుకుని చిత్తశుద్ధితో విధులు నిర్వహించే పరిస్థితికి రావాలన్నారు. బాల్య వివాహాలు చేయొద్దని ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా వినే పరిస్థితిలో లేని తల్లిదండ్రులు అత్తమామలపై కేసులు నమోదు చేయడంతో పాటు ₹1,00,000 అపరాధ రుసుము విధించే విషయాన్ని ఇదే వేదిక నుండి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కలెక్టర్ ఆవేదనతో స్పష్టం చేశారు. జిల్లాలో సెక్స్ రేషియో కూడా తక్కువగా ఉందని, ఆడపిల్ల అని తెలిస్తే పిండ విచ్ఛిత్తి చేయించే పరిస్థితికి వచ్చారని, ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి అవగాహన తల్లిదండ్రులలో కల్పించాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయ లోపం వల్లే మాతృ శిశు మరణాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. స్త్రీ శిశు సంక్షేమం, వైద్య సిబ్బంది గర్భిణీ స్త్రీ బాలింతల విషయంలో అప్రమత్తంగా ఉండి నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ తెలిపారు. యుక్త వయసులో ఉండే అమ్మాయిలకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహించే విధంగా బాధ్యతగా తీసుకుని పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కలెక్టర్ సూచించారు. ఈ రోజు మనము కిషోర వికాసం అనేటువంటి 3.0ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన విధంగా కిషోర్ వికాసం అనేటువంటిది 3.0 రీలాంచ్ చేయడం జరిగినది. సో కిషోరి బాలికలకి వాళ్ళ యొక్క మానసిక మరియు సైకలాజికల్, ఫిజికల్, ఎమోషనల్ వాటి యొక్క నైపుణ్యతను ఏ విధంగా పొందుకోవాలి, ఈ రోజుల్లో జరిగేటువంటి చైల్డ్ అబ్యూసెస్ కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, ట్రాఫికింగ్ కానీ వీటిని అరికట్టడానికి ఏ విధంగా వారి యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి, వారిలో ఉన్నటువంటి నైపుణ్యతను ఏ విధంగా బయటికి తీసుకొని రావాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో కిషోరి వికాసం అనేటువంటిది లాంచ్ చేయడం జరిగినది. అందుకు తదనంగా ముఖ్యమైనటువంటి శాఖలైనటువంటి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అంతటితోనూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు, అలాగే మెప్మా, డిఆర్డిఏ, హెల్త్, ఇలా ఈ డిపార్ట్మెంట్స్ అందరి సమన్వయంతో ఈ యొక్క కిషోరి వికాసం అనేది లాంచ్ చేయబడింది. ఇందుకు గాను మండల్ లెవెల్ నుంచి మండల్ ఎంఈఓస్, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సూపర్వైజర్స్, డిఆర్ఎన్ మెప్మా నుంచి ఏపీఎంలు వీరందరూ మండల్ లెవెల్ టీఓటీస్ కి అటెండ్ అయ్యారండి. ఇక్కడ నుంచి తద్వారా విలేజ్ లెవెల్లో వీళ్ళు వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి కిషోరి బాలికల్ని తయారు చేసి ఆ కిషోరి బాలికలు వాళ్ళ యొక్క నైపుణ్యతను మెరుగుపరుచుకునే విధంగా వాళ్ళు ట్రైన్ చేయాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఈ రోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగినది. ఈ రోజు మనం 21వ తేదీ కిషోరి వికాసం రీలాంచింగ్ ట్రైనింగ్ తరగతులు నిర్వహించడం జరుగుతున్నది. మనము కిషోరి వికాసం రీలాంచింగ్ ప్రోగ్రామ్ ని మన ఈ నెల 7వ తేదీన స్టేట్ లెవెల్ శిక్షణకు మన జిల్లా నుంచి, మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి డిఎల్డిఓ ఆత్మకూరు గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యి శిక్షణ తీసుకొని రావడం జరిగింది. దానిని ఈరోజు మనం జిల్లా స్థాయిలో మండల రిసోర్స్ గ్రూప్ కి శిక్షణ ఇస్తున్నాము. మండల స్థాయి నుంచి ఎండిఓలు, ఎంఈఓలు, లెక్చరర్స్, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ వీళ్ళందరూ కూడా శిక్షణ తీసుకుంటున్నారు. వీళ్ళు చైల్డ్ మ్యారేజెస్ పైన, తర్వాత మనకి న్యూట్రిషన్, హెల్త్, అలాగే శానిటేషన్, పర్సనల్ హైజీన్, మెంటల్ హెల్త్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ పైన ఈరోజు క్షుణ్ణంగా వీళ్ళకి శిక్షణ ఇస్తున్నాము. వీళ్ళు వెళ్ళి మళ్ళీ విలేజ్ రీసెర్చ్ గ్రూప్ శిక్షణ ఇస్తారు. వాళ్ళు అక్కడ నుంచి కిషోర బాలికలకు ప్రతి విలేజ్ లో ఉన్న బడిలో ఉన్న వాళ్ళు, బడి బయటన ఉన్న వాళ్ళు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 11 నుంచి 18 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి శిక్షణ ఇచ్చి వాళ్ళని మనకు మంచి అమ్మాయిలుగా అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి తెలియపరిచి మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది.
నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నామని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని బార్లు, వైన్ షాప్ ఓనర్లతో అవగాహన సమావేశం నిర్వహించి షాపుల నిర్వహణ, ప్రభుత్వ నిబంధనలు, చేపట్టవలసిన చర్యలు, సూచనలు, సలహాలను వారు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బార్లు, వైన్ షాపులలో నేరాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఆ షాప్ యాజమాన్యం తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, షాపులను ప్రభుత్వం తెలిపిన సమయాలలో మాత్రమే నిర్వహించాలని తెలిపారు. నేరాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా అనుమానాలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలను తీసుకుంటున్నామన్నారు. బార్లు, వైన్ షాపుల యాజమాన్యం, పోలీస్ అధికారులు చెప్పిన నియమాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు పాల్గొన్నారు. ఈ దినము మన నంద్యాలలో ఈ బార్స్ అండ్ వైన్ షాపుల లైసెన్స్ హోల్డర్స్తో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకు నంద్యాల పోలీస్ సబ్ డివిజన్ సంబంధించి మొత్తము ఒక 18 బార్లు, దాదాపు 24 వైన్ షాపులు మొన్న లాస్ట్ మంత్ 16th నుంచి గవర్నమెంట్ మద్యం పాలసీ మేరకు రన్నింగ్ అవుతున్నాయి. వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఒకటి కల్పించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి వైన్ షాప్లో, బార్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని, వాటిని ఖచ్చితంగా రోడ్ పాయింట్ కవర్ అయ్యేటట్టుగా, వాళ్ళ షాపు కూడా కవర్ అయ్యేటట్టుగా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అలాగే గ్రిల్స్ కూడా షాప్ ముందర గ్రిల్స్ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. సిమెంట్ స్లాబ్ ఉండే రూములు ఏర్పాటు చేసుకోమని వాళ్ళని, ఓనర్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకు చాలా కేసులు మన నంద్యాల పట్టణంలో ఇంతకుముందు జరిగింది. తాగి మద్యం మైకులు నేరాలు జరగడము, చంపుకోవడము, ఇవన్నీ చాలా ఎక్కువ జరిగినాయి. కాబట్టి అలాంటివన్నీ కవర్ చేయడానికి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఏదన్నా వాళ్ళ షాపుల్లో కానీ, బార్లో కూర్చొని తాగేటప్పుడు కానీ ఏదైనా చిన్న న్యూసెన్స్ అయినా కానీ ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి దాన్ని ఫర్దర్గా ఎలాంటి కాన్సిక్వెన్స్కి అది వెళ్లకుండా కట్టడి చేయడానికి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈరోజు సీఎం గారు కూడా నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. రెడ్ బస్లో బెల్ట్ షాపులు రన్ కాకూడదు అనేసి. దాని విధంగా కూడా మేము బెల్ట్ షాపులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటామని, వాళ్ళకు కూడా బెల్ట్ షాపులు లిక్కర్ సప్లై చేయొద్దని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది, ఓనర్స్కి. అలాగే క్యాష్ కూడా నైట్ ఎట్టి పరిస్థితుల్లోన షాపులో పెట్టద్దని చెప్పడం జరిగింది. బిజినెస్ అయిపోయిన తర్వాత ఆ క్యాష్ని వాళ్ళు సేఫ్ ప్లేస్ తీసుకోవాలా. అట్లా తీసుకుపోయేటప్పుడు మినిమం ఒక ఇద్దరన్నా ఆ క్యాష్ తీసుకుపోయి దీంట్లో ఉండాలని కూడా వాళ్ళకు అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పనిచేస్తున్న నారాయణరాజు అనే ఉపాధ్యాయునికి టీచర్స్ ఇన్స్పిరేషన్ అవార్డు, ఇండియా ఐకానిక్ టీచర్స్ అవార్డులను సాధించడం జరిగింది. ఈ మేరకు స్థానిక పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయుని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నారాయణరాజు మాట్లాడుతూ, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ప్రైవేట్ పాఠశాలలకు నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. వినూత్నంగా విద్యాబోధన, సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా తనకు అవార్డులు లభించాయని తెలిపారు. నా పేరు వి నారాయణరాజు. నేను బయాలజీ టీచర్, నెరవాటి పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేస్తున్నాను నంద్యాల జిల్లాలో. నాకు ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఏపీ గవర్నమెంట్ తరఫున పాన్ ఇండియా ఐకానిక్ టీచర్ అవార్డు అనేది గుంటూరులో ఇచ్చారు సార్. నేను చెప్పినటువంటి బోధనా విధానం నచ్చి నన్ను సెలెక్ట్ చేసి మన ఏపీ ప్రభుత్వం తరఫున ఈ పాన్ ఇండియా ఐకానిక్ టీచర్ అవార్డు అనేది సెప్టెంబర్ 5వ తేదీన ఇచ్చారు సార్. అలాగే రీసెంట్గా ఈ నెల 17వ తేదీ ఆదివారము హైదరాబాద్ తరఫున కూడా నాకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది సార్. ఈ కార్యక్రమంలో రోబోటిక్స్ సిఓ రమేష్ బాబు కూడా పాల్గొనడం జరిగింది సార్. నాకు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ ఫీల్డ్లో. మా టీచర్స్ కానీ, మా ప్రిన్సిపాల్స్ గైడ్స్ కానీ, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ తరఫున, మా బాబాయ్ వాళ్ళ తరఫున వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఇవన్నీ తీసుకోవడం జరిగింది సార్. సార్, ఏపీలో జరిగినటువంటి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో 770 మందిలో సెలెక్ట్ చేశారు సార్. అందులో నేను ఒకరిని నంద్యాల డిస్టిక్ నుంచి సెలెక్ట్ అయ్యాను సార్. అది నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి సార్. అలాగే తెలంగాణలో 250 మంది ఉపాధ్యాయులు ఎంచుకున్నారు. అందులో 10 మంది ప్రైవేట్ టీచర్లు ఎంచుకున్నారు. ఆ 10 మంది ప్రైవేట్ టీచర్లో మన ఏపీ తరపు నుంచి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి నేను సార్, నంద్యాల నుంచి. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ బీఎడ్ సార్. నాకు మొత్తం ఎంఎస్సీ బీఎడ్ మొత్తం ఒంగోలులోనే కంప్లీట్ అయింది సార్. నాకు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్ ఈ ఫీల్డ్లో. సో నేను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ, నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టీచింగ్ మెథడ్స్ కానీ, ఇవన్నీ మేము అప్లై చేయడం వల్ల
అక్కడ గవర్నమెంట్ తరఫున వాళ్ళు సెలెక్ట్ చేసుకుని నాకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఇచ్చినటువంటి ఏపీ గవర్నమెంట్కి అలాగే తెలంగాణ గవర్నమెంట్కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ నేను పనిచేస్తున్నటువంటి నెరవాటి సంస్థ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. నంద్యాల ట్రాఫిక్ పోలీస్ సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ప్రయాణికులను రవాణా చేసే ప్రతి ఆటోకు తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీస్ వారిచే అందజేయబడే నెంబర్ కలిగిన స్టిక్కర్ ఏర్పాటు చేసుకోవాలని ఈ కార్యక్రమం నేటి నుండి ప్రారంభించడం జరిగిందని ట్రాఫిక్ సిఐ పేర్కొన్నారు. స్టిక్కర్ ఏర్పాటు కార్యక్రమం డిసెంబర్ నెల 1వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని, ఆ తరువాత నిబంధనలు పాటించని ఆటోలను సీజ్ చేసి రవాణా శాఖ వారికి అప్పచెప్పడం జరుగుతుందని సిఐ హెచ్చరించారు. ఈ మేరకు ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు అలాగే ఆటో యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు తెలియజేశారు. ఇట్లా మీరు మీ సోదరులందరికీ చెప్పుకోవాలా. ఇప్పుడు నేను చెప్పింది విన్నారు కదా, ఇది తమాషగా తీసుకోవద్దండి, దయచేసి చెప్తున్నాను. సీరియస్ గా తీసుకోండి. మీరు డబ్బులు 200 అడిగినారో ఓకే, 200 చెప్పినాను నేను. ఆ పెంచల్ రెడ్డి చేస్తాడో లేదో 200 చేపించే బాధ్యత నాది. మీరు మీ చేతి నుంచి 200 ఇచ్చేయండి, మిగతాది నేను మాట్లాడతా. అర్థమైందా? రైట్. అలాగే మీరు నైట్ డ్రైవింగ్ అడిగే వాళ్ళకు కూడా స్టిక్కర్లు ఇవ్వమని చెప్పినారు, ఐడి కార్డులు ఇవ్వమన్నారు. నేను మా ఆఫీసర్లతో డిస్కస్ చేసి ఎవరైతే నైట్ బస్ నంద్యాల టౌన్ ఆటో డ్రైవర్లకి, ఓనర్లకి మరియు ఆటో యూనియన్ ఏఐటియుసి, సిఐటియుసి లీడర్లకు కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫు నుంచి మరియు నంద్యాల టౌన్ డిఎస్పి గారి తరఫు నుంచి అందరికీ తెలియజేయడం ఏమనగా, మీకు నేను నంద్యాలకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా వచ్చిన ఒక సుమారు 3 నెలల క్రితము మీ అందరినీ ఆటో డ్రైవర్లతో ఒకరోజు మీటింగ్ పెట్టి మీకు చెప్పడం జరిగింది. మీరు ఎలా నడుచుకోవాలి, మీ దగ్గర ఎటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి చెక్ చేసినప్పుడు అన్న విషయాల మీద మీకు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. అదే సమయంలో మీకు నంద్యాల టౌన్లో ఉండే ఆటోలు అన్నిటికీ ట్రాఫిక్ నెంబర్ ఇవ్వాలా అని చెప్పి మేము చెప్పాము. ఆ ట్రాఫిక్ నెంబర్ ఇవ్వడానికి మీకు సుమారుగా ఒక నెల రోజులు టైం ఇచ్చి మీరు మీ ఆటోలకు సంబంధించిన ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్ని అప్డేట్ చేసుకొని మీరు మీ ఆధార్ కార్డు, ఫోటో, మీ బండి రికార్డ్స్ తీసుకొని వస్తే మీకు నెంబర్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన విధంగా ఆ కార్యక్రమము ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి నంద్యాల టౌన్లో ఉండే, నంద్యాల టౌన్కు చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లకు, వీళ్ళ ఆటో ఓనర్లకు, మళ్ళీ ఈ యూనియన్ లీడర్లందరికీ మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే, మీరు ప్రతిదినము కొంతమంది ఒక 50 మంది నుంచి 100 మంది దాకా వచ్చి మీ యొక్క ఆటోలకు సంబంధించిన రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేసేసి వెళ్ళిపోతే మీకు దానికి సంబంధించిన స్టిక్కర్లు మీకు ఒక 5-6 రోజుల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఆటోలకు అవి మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఈ నెల 1వ తారీఖు వరకు ఈ కార్యక్రమం అనేది నంద్యాల టౌన్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది 1వ తారీఖు తర్వాత నంద్యాల టౌన్లో ఏవైతే ఆటోలు స్టిక్కర్ లేకుండా, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇచ్చిన స్టిక్కర్లు లేకుండా తిరిగితే వాటి మీద మాత్రము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆటోలు సీజ్ చేస్తాము. దానికి సంబంధించిన వైలేషన్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళకంతా చలానేస్తాము. లేదు మీరు పూర్తిగా మాట వినకుండా పోలీసులకు ఈ యొక్క టాస్క్లో మీరు కోఆపరేట్ చేయకుండా ఉంటే మాత్రము మేము మీ ఆటోలన్నీ సీజ్ చేసి ఎంవీఐకి రాసి పంపడం జరుగుతుంది. తర్వాత మీరు ఆ ఇబ్బందులు మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మేము చెప్పింది విని ఆలకించి మాకు కోఆపరేట్ చేసి మీరు ఈ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే నెంబర్లు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను. నంద్యాల ఆటో డ్రైవర్స్ అందరి తరపు నుంచి సారు గారి, నంద్యాల ట్రాఫిక్ సిఐ గారి రిక్వెస్ట్ మేరకు ఇన్ఫర్మేషన్ కోసం మేము ఈరోజు ఇక్కడ అటెండ్ అయినాము. సార్ లాస్ట్ 2 నెలల నుంచి బండి పేపర్లు అన్ని పర్ఫెక్ట్ పెట్టుకోవాలా, ఇన్సూరెన్స్, పొల్యూషన్, యూనిఫాము, బండి నంబర్లు అన్ని కరెక్ట్ పెట్టుకొని బండ్లు తిప్పుకోవాలని చెప్పారు. ఈరోజు మళ్ళీ తిరిగి మమ్మల్ని ఒకసారి ఇన్ఫార్మ్ చేసి పిలిపించినారు. అందుకోసం వచ్చినాము. అందరూ ఖచ్చితంగా టాప్ నెంబర్లు వేయించుకోవాలన్నారు, వేయించుకుంటాము. సార్ మాకు ఎంతో సహకరిస్తున్నారు. మేము సార్కి బాగా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. ఈ రోజు అందరికీ అన్ని స్టాండ్ల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. ఖచ్చితంగా అన్ని నెక్స్ట్ వచ్చే 15 రోజుల్లో ఖచ్చితంగా చేయించుకుంటాము. డిసెంబర్ 4, 5, 6 తేదీలలో జరిగే
ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అఖండ మెజారిటీ సాధిస్తుందని ఎన్ఎఫ్ఐఆర్ ఎస్సీఆర్ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భానుప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. రైల్వే ట్రేడ్ యూనియన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గుంటూరు డివిజన్ మరియు గుంతకల్ డివిజన్ అయిన నంద్యాల బ్రాంచ్ నందు జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భానుప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భానుప్రసాద్ మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. ఓపీఎస్ సాధించాలని, నిలిపివేసిన 18 నెలల డిఏ సాధించాలని, కార్మికుని తల్లిదండ్రులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని, పైన్స్ మ్యాన్ల ప్రమోషన్ 1800 జీపీ నుండి 4200 జీపీ సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు డివిజన్ అధ్యక్షులు సురేష్ బాబు, డివిజన్ సెక్రటరీ రమణయ్య, డిప్యూటీ డివిజన్ సెక్రటరీ అర్జున్, సిడబ్ల్యూసి సభ్యులు కృష్ణమోహన్, పిఆర్ అసోసియేషన్ సెక్రటరీ అన్వర్, గుంతకల్ డివిజన్ నంద్యాల బ్రాంచ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, గుంటూరు డివిజన్ నంద్యాల బ్రాంచ్ సెక్రటరీ రంగయ్యలు పాల్గొన్నారు. డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో జరగబోయేటువంటి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ లో అంటే రైల్వే కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈనాడు మేము గుంటూరు నంద్యాలకు రావడం జరిగింది. నాతో పాటు గుంటూరు డివిజనల్ అధ్యక్షులు సురేష్ గారు, అదే రకంగా డివిజనల్ సెక్రటరీ రమణయ్య గారు, డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ అర్జున్ గారు, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ కృష్ణమోహన్ గారు, నంద్యాల బ్రాంచ్ సెక్రటరీ గుంటూరు డివిజన్ మన రంగయ్య గారు, నంద్యాల బ్రాంచ్ సెక్రటరీ గుంటకల్ డివిజన్ వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈనాడు ముఖ్యంగా సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీ సంఘకు ఓటేయాలి, నంద్యాలలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క రైల్వే కార్మికుడు కూడా రైల్ ఇంజన్ గుర్తుకు ఓటేయాలి, వాళ్ళని ఓట్లు అభ్యర్థించడానికి మేము రావడం జరిగింది. ఎందుకంటే ఈనాడు రైల్వే కార్మికులు ఏవైతే బెనిఫిట్స్ తీసుకుంటున్నారో ఆ బెనిఫిట్స్ అన్నిటినీ కూడా సాధించినటువంటి ఏకైక కార్మిక సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, ఏకైక కార్మిక ఫెడరేషన్ ఎన్ఎఫ్ఐఆర్, ఏకైక కార్మిక నాయకుడు డాక్టర్ మరి రాఘవయ్య గారు సాధించి పెట్టారు అన్నటువంటి విషయాన్ని ఈనాడు మీకు తెలియజేయాలి. నా పేరు వివి రమణయ్య, డివిజనల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ గుంటూరు డివిజన్. డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో జరగబోయే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ సందర్భంగా దానిలో భాగంగా మా యొక్క అధినేత మరి మా జాయింట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ భరణి భానుప్రసాద్ గారు మరి ఎలక్షన్ క్యాంపెయిన్ నిమిత్తం నంద్యాలకు వచ్చేస్తున్నారు. ఈ సభ జరుగుతుంది ఇప్పుడు. మరి దీనిలో భాగంగా మేము ఎంప్లాయీస్ని కోరుకుంటుంది ఏంటంటే నీతిగా నిజాయితీగా పనిచేసే ఒక సంస్థ ఎంప్లాయీస్ సంఘ్. మరి దానికి మరి మీరందరూ కూడా చేతునిచ్చి రేపు జరగబోయే ఎలక్షన్స్లో తప్పకుండా విజయం సాధించాలని ఈ సందర్భంగా మరి నంద్యాలకు సంబంధించిన ఎంప్లాయీస్ అందరం కూడా కోరడం జరుగుతుంది. నంద్యాల బ్రాంచ్ సెక్రటరీ కేవీ రంగయ్యను నేను నీతి నిజాయితీగా పనిచేసే సంస్థకు ఓటేయమని చెప్పి ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కోరడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 4, 5, 6 జరగబోయే ఎలక్షన్స్లో ఇంతవరకు కొంతమంది నాయకులు చెప్పుకుంటున్నారు నీతికి మాత్రమే ఓటు వేయండి అని చెప్పేసి. ఈరోజు బహిర్గతంగా చెప్తున్నాం, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మాత్రమే నెక్స్ట్ 1 యూనియన్ మాత్రం ఉంటుంది, వాళ్లకు ఉనికి ఉండదు. ఈ సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. స్థానిక నంద్యాల పట్టణంలోని ప్రథమ నంది దేవాలయం చాముకాల్వ దగ్గర ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల సీనియర్ కబడ్డీ బాల బాలికల ఎంపిక పోటీలు ఉమ్మడి కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ మరియు ఏపీ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పట్టణ టీడీపీ నాయకులు ఫయాజ్ హాజరై క్రీడలను ప్రారంభించారు. 200 మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొన్నారు. కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఏపీ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ చూపి ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ నెల 25వ తేదీ నుండి ఎంపికైన టీములకు కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్, నంద్యాల జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంఎన్వి రాజు, ఎంఈఓ సుబ్రహ్మణ్యం, నంద్యాల జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండే నాగరాజు, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు దివాకర్ పాల్గొన్నారు. నంద్యాల జిల్లా పట్టణంలో జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా స్త్రీ పురుషుల సెలక్షన్స్ కు మన జిల్లా నుంచి వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి ఇక్కడ క్రీడాకారులు ఇచ్చడం జరిగింది. ఈ క్రీడాకారులు వారి యొక్క ప్రతిభని కనబర్చి మన జిల్లాకు ఎంపికయ్యి రాష్ట్ర స్థాయిలో
వచ్చే నెల డిసెంబర్ 5 నుంచి 8 వరకు సంతనూతలపాడులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కబడ్డీ సెలక్షన్స్ కు విచ్చేసినటువంటి అదేవిధంగా వారి తల్లిదండ్రులకు, వ్యాయామోపాధ్యాయులకు, కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన నంద్యాల జిల్లాలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కబడ్డీ ఆర్గనైజర్స్ ని అదేవిధంగా ఏపీ రెడ్డి గారిని నంద్యాల జిల్లాలో మంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి టోర్నమెంట్లు నిర్వహించి మన నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలు అండ్ నంద్యాల జిల్లాల నుండి మనకు దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఇది సీనియర్ కబడ్డీ అంటే మెన్ అండ్ ఉమెన్ పోటీలలో మంచి ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను మనము రాష్ట్ర స్థాయికి పంపించేది ఉంది. మరి ఈ పోటీలలో జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా ఫయాజ్ గారు, ఎంవిఎన్ రాజు గారు డిఎస్డిఓ గారు, తర్వాత నిమ్మకాయల సుధాకర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, నాగరాజు గారు, తర్వాత శివరాం రెడ్డి గారు, మన చలంబాబు గారు, ఇంకా వ్యాయామోపాధ్యాయులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జాతీయ స్థాయి పురుషుల, మహిళల కబడ్డీ పోటీలో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరిగే 71వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను జరపడానికి మాకు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ద్వారా నివేదిక అందింది. దానిలో భాగంగా ఉమ్మడి నంద్యాల మరియు కర్నూలు జిల్లా జట్లను ఎంపిక చేయడానికి మొట్టమొదటిసారిగా ప్రథమసారిగా ఈ యొక్క క్రీడలు జరగడం నిజంగా అందరికీ సంతోషకరమైన దినము. కార్తీక మాసంలో ఈ యొక్క క్రీడలు మొదటిసారిగా నంద్యాల పట్టణంలో నిర్వహిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈరోజు నంద్యాలలోని ప్రథమానంది దేవస్థానంలో ఈ 71వ రాష్ట్ర స్థాయి మెన్ అండ్ ఉమెన్ సెలక్షన్స్ కి మరి ఈరోజు ఇక్కడ గ్రౌండ్ లో ప్రాంగణంలో ఆడుకోవడానికి పర్మిషన్ ఇచ్చేటువంటి ప్రథమానంది దేవస్థానం ఈఓ రామానుజం గారికి, అట్లే ఈ క్రీడాకారులకు, ఇక్కడ విచ్చేటువంటి క్రీడాకారులకు భోజన వసతి ఏర్పాటు చేసేటువంటి దాతలకు, ఈ ప్రథమానంది దేవస్థానం కమిటీ వారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. నంద్యాల జిల్లా పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ భగవాన్ మందిరం నందు మొట్టమొదటిసారిగా యాదవ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ ఆదివారం ఏర్పాటు చేయడమైనదని, పాల్గొని విజయవంతం చేయాలని యాదవ కార్తీక కమిటీ సభ్యులు కోరారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పూజ కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నంద్యాల పట్టణ పరిసర గ్రామాల యాదవ సోదరీమణులకు ఇదొక శుభ పరిణామం. ఎన్నో ఏండ్లుగా మనం కలలుగన్న ఐక్యత యాదవ జాతికి ఈరోజు ఒక మంచి రోజులు వచ్చినాయి. మొన్ననే అఖిల భారత యాదవ సంఘం కూడా ఇక్కడ దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కలిసి కార్తీక వనభోజనం చేసుకోవాలని సంకల్పంతో మేము 2 సంవత్సరాల కిందట ఉసిరికి చెట్టు నాటి ఇది పెంచి పెద్ద చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు దేవాలయ ప్రతిష్ట జరిగి కూడా సంవత్సరం దాటి 2వ వార్షికోత్సవం రేపు మార్చి 18, 19వ తారీఖు కార్యక్రమం కూడా చేయాలని అనుకున్నాము. ఇది ఏదైనా సరే మనం రోజు రోజుకు అన్ని సంఘాలు జరుపుకుంటుంటే మన సంఘము ఎందుకు జరుపుకోకూడదని యూత్ అలా వచ్చి ఒక సమావేశం ఏర్పంచుకుంటే వాళ్ళకు మేము సహకారంగా ఉండి మంచి విజయంగా చేకూర్చాలని తలంపుతో ఏర్పాటు చేసినాం. దయచేసి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు నిర్విరామ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందరూ వచ్చేసి యాదవ సోదరీమణులు, ఈ దేవాలయానికి వచ్చే శ్రీకృష్ణ భక్తులు ఎవరైనా వచ్చేసి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో యాదవ కార్తీక వనభోజనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ నెల 24/11/2024 తేదీన కార్తీక వనభోజన కార్యక్రమం మొదలవును. స్వామివారిని దర్శించి, శ్రీకృష్ణ భగవాన్ని దర్శించి స్వామివారి గోపూజ మరియు పరిసర ప్రాంత గ్రామాల నుండి యాదవ సోదరీమణులు కార్తీక వనభోజనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. యాదవ వనభోజన కార్యక్రమము పెద్దలందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాదవ వనభోజన కార్యక్రమము నంద్యాల పద్మావతి నగరు
కృష్ణ దేవాలయం నందు జరుగును. నంద్యాలలోని పద్మావతి నగర్ శ్రీకృష్ణ దేవాలయం మందు 24వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు శ్రీకృష్ణ యాదవ వనభోజన కమిటీ వారు యాదవ వనభోజనం కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించారు. ఎంతో చక్కగా మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది. మా సోదరులందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. యాదవ పెద్దల సమక్షంలో మరియు ఇక్కడుండే శ్రీకృష్ణ భగవాన్ కమిటీ సమక్షంలో ఈ కార్యక్రమము జరుగుతుంది. 24/11/2024 ఆదివారం రోజు శ్రీకృష్ణ దేవాలయం నందు శ్రీకృష్ణ కమిటీ మరియు యాదవ సంఘ పెద్దలు మరియు యువకులు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి యాదవ వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా పూజా కార్యక్రమాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు పిల్లలకు గేమ్స్ ఉన్నాయి, ప్రోత్సాహక బహుమతులు కూడా ఉన్నాయి. ఈ అవకాశం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యాదవ బంధుమిత్రులు పాల్గొనాలని కోరుకుంటున్నాము. స్థానిక పొన్నాపురం కాలనీ ఎంపీపీ పాఠశాల నందు టీవీ టెక్నీషియన్ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన స్టీల్ ప్లేట్లు మరియు స్టీల్ వాటర్ ట్యాంక్ యూనియన్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఈఓ బ్రహ్మం డాక్టర్ రవికృష్ణ రాంప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనికేషన్ రంగంలో టెలివిజన్ ఒక కీలక మాధ్యమంగా ప్రసిద్ధి చెందినదన్నారు. అలాగే టీవీ ఎంత ముఖ్యమో టీవీని రిపేర్ చేయడానికి టెక్నీషియన్ కూడా అంతే ముఖ్యమన్నారు. కార్యక్రమం నిర్వహించిన నంద్యాల టీవీ టెక్నీషియన్ యూనియన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జైపాల్, జిల్లా అధ్యక్షులు కన్నయ్య, కార్యదర్శి శివయాదవ్, కోశాధికారి వీరారెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల బీటీ నగర్లో మనకు టీవీ మెకానిక్ అసోసియేషన్ వారి తరఫున ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి 100 మంది విద్యార్థులకు గాను దాదాపుగా 100 ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు అయితేనేమి, అలాగే పిల్లలకు దాహార్తి తీర్చడానికి వాళ్ళకు రోజు ఉపయోగంలో ఉండడానికి వాటర్ క్యాన్స్ కూడా వాళ్ళందరూ కూడా పిల్లలకందరికి ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. వీరందరికీ కూడా పాఠశాల తరఫున, మండలం తరఫున నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా బాగా ఒక సహకారంతో పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, ఉపయోగపడాలనేటువంటి సదుద్దేశంతో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా చాలా మంది పిల్లలకు ప్లేట్లు అనేటివి ఉండవు కాబట్టి అలాంటి పిల్లల కోసము స్టీల్ ప్లేట్లు అందజేయడానికి ముందుకు రావడం జరిగింది. అలాగే వాటర్ క్యాన్లు కూడా ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. పెన్సిల్, రబ్బరు, ఇతర స్టేషనరీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయము. వాళ్ళందరికీ కూడా మరీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే వీళ్ళ అసోసియేషన్ ఇలాగే ఉంటూ ఇంకా మరిన్ని పాఠశాలకు వాళ్ళకు చేదోడు వాదోడుగా చేతనైనంత సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా మరీ నేను కోరుకుంటూ ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి కన్నయ్య గారు అయితేనేమి, తర్వాత జయపాల్ అయితేనేమి, ఇంకా మిత్రులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పిల్లలకి తెలిసిండకపోవచ్చు, ఒక 30 సంవత్సరాల క్రితము ఒక ఇంట్లో ఒక రేడియో ఉందంటే వాళ్ళ గొప్ప ఇంటి వాళ్ళది. ఇంకా ఒక రేడియో ఉందంటే అబ్బా వాళ్ళ ఇంట్లో రేడియో ఉందిరా అనుకునేవు. ఆ రేడియో పోయి మెల్లమెల్లగా టీవీ వచ్చింది. మొట్టమొదట బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఊర్లో ఏదో 1 2 ఇండ్లలో ఉండేటివి, ఊరంతా పోయి చూసేటోళ్ళు అక్కడికి. వాళ్ళ ఇంట్లో డిస్టర్బెన్స్ చెప్పి నేను బాగా గమనించే కూడా ఇంకా ఆరు బయట పెట్టి కూడా వాళ్ళకి చూపించే పరిస్థితి వచ్చింది. అది మరి ఇంకా రాను ఆ టీవీలో మొట్టమొదట మనకు గవర్నమెంట్ తరఫున, ఈ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున డిడి ఛానల్ వచ్చింది. తర్వాత ఇంకా జెమిని, ఈటీవీ, మా టీవీ, అట్లా ఛానల్స్ పెరుగుతూ పోతున్నాయి. అంతేకాకుండా అనేక రకాల ప్రోగ్రామ్స్, వార్తలు, మొత్తం స్థానిక వార్తలు అయితేనేమి, జాతీయ వార్తలు అయితేనేమి, అంతర్జాతీయ వార్తలు అయితేనేమి మనము ప్రత్యక్షంగా టీవీ ద్వారా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా ఇప్పుడు టీవీ ప్లేస్లో ఏమొచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి. టీవీలో ఇంకా టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఆ కరువు వచ్చేది, తర్వాత ఎల్ఈడి, ఈ విధంగా ఎన్నో రకాలుగా
రకరకాల టీవీలు రకరకాల కంపెనీలు వస్తున్నాయి. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందదిన్నె గ్రామానికి చెందిన రైతు రస్తా సంబంధించిన సమస్యను పరిష్కరించాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ సమర్పించడం జరిగింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ క్షేత్రస్థాయికి వెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. రికార్డులను పరిశీలించి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని జేసీ వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందదిన్నె గ్రామానికి చెందిన రైతు రస్తా పంచాయతీ విషయంపై జిల్లా కలెక్టర్కు వినతి ఇవ్వడం జరిగింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ సమస్య పరిష్కారానికి క్షేత్రస్థాయికి వెళ్లారు. రికార్డులను పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. ఇది వెంకటరామరెడ్డి సార్. ఇక్కడ నిల్చున్నాం ఇప్పుడు మనము. ఓకే, ఇది కాంట్రాక్ట్ ముందు నుంచే ఉంది. అవును సార్. ఎప్పుడు ఉంటే నేను కొనుక్కునే అంటే ఎప్పుడు వదలు నాకు నుంచి దానికి లేకుండా ఎప్పుడు చేస్తున్నాడు. ఆయన డబ్బులు ఉంటే కొనుక్కొని అని ఇవ్వాలంటే పొలాల్లో కూర్చొని ఆయనకి ఎవరు అమ్మారు పొలంని? ఆయన పొలం ఇప్పుడు కొన్నాడు ఆయన. సార్కి ఏం చెప్పాలి? ఈ దావంది ఓనికి ఆస్కారం ఉంది అన్నావు, అంతవరకు ఏం మాట్లాడు. ఇది పాయింట్ అది. దానికి సమాధానం చెప్పాలి. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మున్సిపల్ పార్కునకు న్యూక్లియస్ కళాశాల యాజమాన్యమైన మురళీధర్ రెడ్డి, వాసుదేవరెడ్డిలు 32,000 విలువ చేసే గ్రాస్ కటింగ్ మిషన్ ను స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యులు 14వ వార్డు ఇన్ఛార్జి సోమశేఖర్ రెడ్డి, భవనాసి మహేష్, రమేష్, వేణు, విశ్వనాథ్ రెడ్డి, జాన్సన్, శివనాగరెడ్డిల ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మావతి నగర్లోని మున్సిపల్ పార్కు అభివృద్ధిలో భాగంగా ప్రజల ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్న పార్కులో అవసరమైన గ్రాస్ కటింగ్ మిషన్ ను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక ప్రజలు పార్కు నందు వ్యాయామం చేయడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని వారు పేర్కొన్నారు. ప్రత్యేకంగా గ్రాస్ కటింగ్ మిషన్ అందజేసిన న్యూక్లియస్ యాజమాన్యానికి వాకర్స్ అసోసియేషన్ తరపున అభినందనలు తెలిపారు. 10 సంవత్సరాల నుంచి మన భవనాసి జ్యువెలర్స్ గారు మహేష్ అన్న గారు ఈ పార్క్ అభివృద్ధి కొరకు పార్కులో అయ్యే ఖర్చులను కూడా భరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మన న్యూక్లియస్ జూనియర్ కాలేజీ యాజమాన్యమైనటువంటి మురళీధర్ రెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు సహకారంతో మన పార్కు పరిశుభ్రత కోసం అని చెప్పి కటింగ్ చేసే మిషన్ ఇక్కడ 32,000 రూపాయల ఖర్చుతో విరాళంగా ఇవ్వడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరం కూడా ఈ పార్కులో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ తరఫున అందరూ వేణన్న గారు, రమేష్ అన్న గారు, మరియు విశ్వనాథ్ రెడ్డి, జాను అందరి తరఫున మిగతా సభ్యుల తరఫున కూడా న్యూక్లియస్ కాలేజ్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరం కూడా సమిష్టిగా ఈ పార్క్ అభివృద్ధి కొరకు పాటుపడతామని తెలియజేస్తున్నాము. భారత్ పార్కు న్యూక్లియస్ కాలేజ్ మురళి వారు సౌజన్యంతో ఈరోజు గడ్డి కట్ చేసే మిషన్ దాదాపుగా 25,000 రూపాయలు అయిన మిషన్ వారు ఈరోజు పార్కుకి ఇవ్వడం జరిగినది. పార్కు అందరి తరఫున న్యూక్లియస్ కాలేజ్ వారికి ధన్యవాదాలు. పార్కులో న్యూక్లియస్ కాలేజ్ కూడా పార్క్ ఈ కటింగ్ మిషన్ డొనేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పద్మావతి ఏరియాలో ఈ పార్క్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వాకింగ్ కోసం కానీ చాలా విషయాలలో ఉపయోగపడతా ఉంది. ఇట్లాంటి మంచి కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.